తప్పు ఎవరు చేసినా పాపం సార్, తప్పు ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టేస్తారు. మొహమాటమే లేదు ఆ విషయంలో. అది అరవింద్ గారు కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, XYZ ఎవడైనా సరే. ఇప్పుడు సత్యనారాయణ మీద ఆరోపణ వచ్చింది, విచారణ పూర్తి వరకు పార్టీకి దూరంగా ఉండి సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు. అంతే, నిజాయితీ నిరూపించుకుంటే మళ్ళీ పిలుచుకుంటారు. అరవింద్ గారు నిజంగానే తప్పు చేస్తుంటే ఆయనకి ఎలాంటి శిక్ష, అలాంటి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది. ఆయన చేయలేదని ఓపెన్ గా చెప్పేశాడు. సినిమా పరిశ్రమ సంబంధం లేదు, సినీ పరిశ్రమ ఏదో జరుగుతుంది, నాకు కూడా బాధ వేస్తుంది, ఇవన్నీ పెద్ద కుట్ర జరుగుతుంది అన్నారు. ఓకే ఫైన్, అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎవరో వ్యక్తి శిరీష్ రెడ్డి అని చెప్పాడు ఇందాక. శిరీష్ రెడ్డి వెనకాల ఏ జగన్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇంకో రెడ్డి ఉన్నాడా చూడాలి. ఇవన్నీ జరుగుతుంది. అంటే దిల్ రాజు గారి ప్రెస్ మీట్ మీరు విన్నట్లయితే ఆయన చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి జోలికి, పవన్ కళ్యాణ్ సినిమా జోలికి వెళ్లేంత సీన్ గానీ ధైర్యం కానీ ఎవరికి లేదు ఇండస్ట్రీలో అని చెప్పారు. అవును, వాస్తవమే కదా, ధైర్యం లేదు. కానీ ఎవరో ట్రాప్ లో పడినారు, ఏదో బెదిరిస్తాం, బ్లాక్ మెయిల్ చేస్తే వస్తారేమో అనుకున్నారు. అంటే గతంలో అంటే ప్రతిపక్షంగా ఉన్నారు, లేకపోతే గెలవలేదు. ఈ రోజు అట్లా కాదు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన కుట్రలు చేసేంత ఉందంటారా? నేను బన్నీవాసు చెప్పాడు సార్ ఏదో ఇంటర్వ్యూలో, రాజకీయాల కన్నా ఎక్కువ రాజకీయాలు సినిమాలో జరుగుతుంది అనేసి. వాస్తవమే. కాబట్టి సినిమా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది రాజకీయాలు ఏం జరుగుతుందో. కాబట్టి ఒకటే అండి, సినిమాని ఆపాలన్నా, సినిమా మీద ఏదైనా కామెంట్ చేయాలన్నా, సినిమా గురించి అభిమానుల్ని హత్య చేయాలని చూస్తే మాత్రం చాలా తీవ్ర నష్టము సినీ పరిశ్రమకే, మాకేం కాదు. అవును, హరిహర వీరములకి ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాదు. 50 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ గారు మేము భయపడలే. 10 రూపాయలు టికెట్ పెడితేనే మేము పెట్టిన డబ్బులు మేము తీసుకున్నాం, నష్టపోయినా మేము డబ్బులు ఇచ్చేస్తాము, ఎవరిని హట్ చేయము. ఈ రోజు మేము గవర్నమెంట్ లో ఉండి మీరు మమ్మల్ని బెదిరిస్తారు, మేము ఇలా చేస్తాము, కుదరదు. మరి ఒక్క దెబ్బతో సినిమా పరిశ్రమ మొత్తం మారిపోయింది. సినిమా థియేటర్లు మొత్తం చెకింగ్ చేయండి, పాప్కార్న్ టికెట్లు మొత్తం చూడమని చెప్పినారు. ఏంది సార్, సినిమా టికెట్ 150 రూపాయలు, పాప్కార్న్ 250 రూపాయలు, పాప్కార్న్ థమ్స్అప్. ఈరోజు ఒక ఫ్యామిలీ సినిమా పోవాలంటే 5,000 కావాలి. ఎవరు పోతారు థియేటర్లకి? సినిమాలు కూడా మానేశారు జనం. ఎందుకు మానేశారంటే వీళ్ళ దెబ్బకి. వీళ్ళు ఈరోజు చూడండి, ఏ నిర్మాత అయినా సరే ఆర్థికంగా వీళ్ళంతా బలవంతంగా ఉన్నాడు, థియేటర్ ఓనర్లు బలవంతంగా ఉన్నారు, కానీ సినిమా చూసేవాళ్ళు బిచ్చగాలైపోయింటారు, సినిమాలు గుచ్చేవాళ్ళు బిచ్చగాలైపోయింటారు వీళ్ళ దెబ్బకి, వీళ్ళు పెట్టే రేట్లకి. కాబట్టి సినీ పరిశ్రమ ఆకట్టుకోవాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. ప్రేక్షకుల్ని ఇంకా మళ్ళా ఒక సినిమా 2 సార్లు చూడాలి. అప్పట్లో మేమంతా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక సినిమాని 5-6 సార్లు చూసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఒకసారికి కష్టమైపోయింది. రీజను ఇది, 5 సార్లు ఇప్పుడు సినిమా పోయే బదులు ఒక పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ఇంట్లో కట్టుకోవచ్చు. నిజమే. ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ఒక నలుగురు 250 రూపాయలు టికెట్లకు పెట్టాలి. 5,000 సార్, 5,000 ట్రాన్స్పోర్ట్ కార్లో పోతారు. టికెట్ ఏముందండి అక్కడ, ఒక పాప్కార్న్ కొనాలంటే 450 రూపాయలు. ఈరోజు మల్టీప్లెక్స్ సంగతి చెప్తున్నా నేను కూడా, కాబట్టి కూల్ డ్రింక్ కొనాలంటే 450 రూపాయలు. అవును, మళ్ళీ వాటర్ బాటిల్ కూడా కొనాలి, అది 150 రూపాయలు. ఇంతదే, అది 1 లీటర్ వాటర్ బాటిల్ కాదు, అది ½ లీటర్. ఒక ఫ్యామిలీ నలుగురు సినిమా పోవాలంటే వాడు కార్లో పోయి కార్లో రావాలి, వాడు సినిమా చూసి పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ దాకా వచ్చి 4 నుంచి 5,000. 5 సార్లు పోతే 25,000. ఒక సినిమా 5 సార్లు చూడ కోరిక అనుకో, ఆ 25,000 ఉంటే ఇంట్లో పెద్ద థియేటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దుబాయ్ టీవీలు వచ్చేసినాయంట, అవి పెట్టుకొని చూసుకోవచ్చు. చెప్తున్నాం కదా. కాబట్టి ప్రజలని ఆకర్షించుకోవాలి, ప్రజలు సినిమా థియేటర్ ప్రేమించే విధంగా. సినిమా థియేటర్ కిరణ్ రాయల్ గారు అంటే ఉండే సమస్యని చెప్పారు, దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమతో మాట్లాడు, లేకపోతే థియేటర్ ఓనర్స్ తో మాట్లాడి రేట్లను తగ్గించడం కావచ్చు, ఏమైనా చేసే ప్రయత్నం ఉండబోతోందా, లేకపోతే ఇదే కొనసాగబోతుంది? ఎందుకంటే గతంలో కూడా చాలా మంది చెప్పారు మేము తగ్గిస్తాము, థియేటర్లను కంట్రోల్లో పెడతామని, ఏం చేయలేకపోయారు, అదే దందా నడిచింది. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? 100కి 100% మారుతారు. అక్కడ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ గెలికింది పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారికి గెలికితే ఎలా ఉంటుందో చూపిస్తాం మేము. ఎట్లా ఉంటాం అన్ని ఇంక 2-3 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుంది. ప్రజలకి థియేటర్లన్నీ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. ప్రజలు మళ్ళీ సినిమా థియేటర్ పక్క పరుగులు తీసే రోజులు మళ్ళీ వస్తాయి. దానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు, భవిష్యత్తులో ఏ సినిమా అయినా సరే, భవిష్యత్తులో